గోపి నేను చెప్తాను. చేతన చేర్చే విధంగా బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే అధికారులకి ఇబ్బంది అవుతుంది. సాల్వ్ చేయగలిగితే చెప్పచ్చు. మీరు జలజీవన్ మిషన్ మీద కింద ఆ స్కీమ్ కింద మన మండలంలో నీళ్ళు ఉన్నాయి. మీరు వస్తారా అందుబాటులో? కింద పూడికి సార్ ఫీల్డ్ మీద ఇప్పుడు వస్తారు అందుబాటు మీరు వస్తాను. రెండు చూపిస్తాను అండి. చెప్పేది రండి. ఒకటి కాదు, ఒకటి పూడిపోయింది, ఇంకోటి నీళ్ళు నీళ్ళు పడడానికి ఎక్కడ పిలిచారు? అదే కలవకుండా జీకే పనులు ఉంది. అది నేను చూపిస్తాను. నాకు తెలియదు, అది ఎప్పుడు పిలిచారు తెలియదు. చూడండి, దానికి పైప్ లైన్ వేస్తారు. పైప్ నీళ్ళే లేకుండా పైప్ లైన్ వేస్తే పైప్ లైన్ ఉపయోగం ఉండదు. మన కాన్సెప్ట్ అవునా కదా? ఒకసారి మోటార్లు బిగించేటప్పుడు వాటిని బోర్లు చేసేటప్పుడు ఆ బోర్ సక్సెస్ అయితే మోటార్ బిగించాలా? బోర్ నీళ్ళు పడిన వాళ్ళు కూడా మోటార్లు బిగిస్తాయి. ఆ నీళ్లు రాకపోయా, జనాలు ఇబ్బంది అయిపోయా. అలాంటప్పుడు ఎవరు రాస్తారు? విషయం చెప్తాను. అది బోర్ వేసారు, సక్సెస్ బోరు, నీళ్లు పట్టాయి, కానీ పవర్ సప్లై వెంటనే రాలేదు. దానివల్ల ఏంటంటే లేట్గా పంప్ సెట్ బిగించారు. మొన్న వర్షాలప్పుడు ఏంటంటే కింద పూడి చెక్ చేసేదో మోటార్ పెట్టాలి. చెక్ చేసేటప్పుడు అంత హీటింగ్ లేని బోర్లో మోటార్ పెట్టేస్తారు. రెండవది ఒక బోర్ వేశారు జలజీవన్లో. బోర్కి మోటార్ గురించి బోర్ వేసినప్పుడు నీళ్ళు ఉన్నాయని మీరు అడుగుతున్నారు. తర్వాత వాళ్ళు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నెక్స్ట్ ఎవరు కంప్లైంట్ చేయాలి? మండల ఆఫీస్లో మనం చేయాల్సింది డిఈసి, జనరల్ బాడీలో ఎంపీటీసీ సర్పంచ్ వచ్చారు. అందుకే కదా చెట్టు పనులు ఏమన్నా ఉంటే చేయించుకుంటామని. పై అధికారులు రాకపోతే అబ్బాయి ఏం చెప్తాడు? అదే అబ్బాయి చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, ముందు చెప్పిన ఆయన ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూస్తే అసలు అతనికి ఐడియా లేదు. దాని అంతా కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మోటార్ పెట్టాలి. అది ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది? జలజీవన్లో వేసి మోటార్ పెట్టాలి, ఫెయిల్ అయిందని ఎంపీటీసీలో సర్పంచ్ కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఇమీడియట్గా ఆ బోర్ని మళ్ళీ ప్రెషర్ చేయాలి కదా. చేసి వాటర్ ఈవినింగ్ ఉంటే మళ్ళీ అదేంటంటే సార్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసాము సార్. పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ సర్పంచ్ ఏంటంటే నాకు సంబంధం లేదంటే ఉన్నాడు. అతను బిల్లు తీసుకున్నాగానేమో భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 94939179449.